పట్టాభిషేకానికి దగ్గరగా వచ్చా. పూర్తి కాలేదు, ప్రయాణం ముగియలేదు, వాగ్దాన భూమికి దగ్గరలో ఉన్నట్టుగా అనిపించింది నాకు. అయితే గురువు అవ్వాలనేటువంటి సంకల్పం బలపడింది కొద్దిగా నూజివేడు సెమినార్లో. అయితే అది క్రమక్రమంగా పెరుగుకుంటూ ఇప్పుడు ఎప్పుడైతే హైదరాబాదు రామాంతపూర్ సెమినరీకి వచ్చానో ఖచ్చితంగా గురువు అవ్వాలి, జీవితం అంటే గురువు అవ్వాలంతే, లేకపోతే ఈ జన్మ వేస్ట్, వృధా అని భావిస్తున్నాను. రోజులు గడిచే కొంది నాలో ఈ యొక్క ఆతృత, ఈ యొక్క ఆందోళన ఎక్కువవుతుంది. గురువు అవుతానా లేదా, దేవుడు నన్ను ఎన్నుకుంటాడా లేదా అని. మరి ఈ విధంగా ఈ సంవత్సరంలో ఈ మొదటి సంవత్సరం కొనసాగుతూ ఉంది. అయితే అక్కడ ఆ సమయంలో ఇప్పుడు బిషప్ గారుగా ఉన్నారు వరంగల్లు మేత్రాసనపు వరంగల్లు పీఠానికి పీఠాధిపతులు, మహాఘనత వహించిన ఉడుముల బాల పీఠాధిపతులు. వారు మాకు రెక్టర్ ఫాదర్గా ఉన్నారు, మా 3rd ఇయర్ వరకు ఉన్నారు. అయితే వారు ఎంతగానో ప్రోత్సహించారు నన్ను. ఆ సెమినరీ జీవితంలో వారు, ఫాదర్ పెండారెడ్డి రాజా గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అయితే చాలామంది బ్రదర్స్కి టాలెంట్స్ ఉంటాయి. కొంతమంది పూజ పాటలకి క్యాషియో ప్లే చేస్తున్నప్పుడు కావచ్చు, ఫ్లూటు, గిటారు, ఇవన్నీ వాయిద్యాలని వారు ప్లే చేస్తున్న సమయంలో అనుకునేవాడిని. పాటలు పాడేవాళ్ళని చూసి అనుకునేవాడిని, ఎంత అదృష్టవంతులు, దేవుడు వారికి ఎంత నైపుణ్యాన్ని ఇచ్చాడు, తలాంతులను ఇచ్చాడు అని అనుకునేవాడిని. అయితే నాలో ఉన్న టాలెంట్ని కొంతవరకు బయటికి తీసింది, కొంతవరకు సెయింట్ జాన్స్ సెమినరీ కొనడాబాలు డాన్ బోస్కో ఫాదర్స్ అయితే దాన్ని పూర్తి స్థాయిలో నన్ను ప్రోత్సహించి మంచి గుర్తింపు తెచ్చేలాగా చేసింది ఉడుముల బాల బిషప్ గారు, అప్పుడు ఎట్రగా ఉన్నారు. అయితే వారు స్పోర్ట్స్ డే సందర్భంలో కావచ్చు, కమ్యూనిటీ పిక్నిక్ వెళ్ళినప్పుడు బస్సుల్లో వెళ్ళేవాళ్ళం అప్పుడు కావచ్చు, మరొక సందర్భంలో కావచ్చు, కమ్యూనిటీ గ్యాదరింగ్స్ ఎప్పుడైతే ఉంటాయో ఉన్న ప్రతిసారి నన్ను ప్రత్యేకంగా ఎక్కడున్నా పిలిపించేవాళ్ళు, లేదా మైకులు అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే దేవుడు నాకు ఇచ్చిన టాలెంటు, ఎన్నో టాలెంట్లు ఇచ్చాడు. వాటిలో ఒకటి మిమిక్రీ చేసే టాలెంట్. ఒకరు స్వరాన్ని కొంతకాలం పాటు లేదా కొన్ని రోజులు విన్నానంటే, కొన్ని గంటలు తీక్షణంగా విన్నానంటే కొంతవరకు అనుకరిస్తాను, అదే స్వరంతో మాట్లాడతాను. ఆ రోజుల్లో రాజకీయ నాయకులు, సినీ తారలు, కొంతమంది వక్తలు స్వరాన్ని అనుకరించేవాడిని. ఇప్పుడు గురువైన తర్వాత చాలా తగ్గిపోయింది. పరిచయలో జీవితానికి వచ్చిన తర్వాత స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు బాగా నేను మిమిక్రీ చేసేవాడిని. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, వీరి స్వరాల్ని నేను మక్కిగా చెప్పేవాడిని. అయితే బిషప్ గారు నేను ఎక్కడున్నా నన్ను పిలిపించి నా చేత మైక్ ఇచ్చి, వారేమో ఒడుమల బిషప్ గారు ఒక స్వరం చెప్పేవాళ్ళు, నేను మరొక స్వరాన్ని డిబేట్ లాగా అక్కడున్న సిచ్యువేషన్, ఆ స్పోర్ట్స్లో జరిగే సిచ్యువేషన్ కావచ్చు, ఆ సెమినరీలో మా మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు చెప్పించేవాళ్ళు. అట్లా నేను తక్కువ సమయంలో సెమినరీలో ఫలానా చిన్నయ్య బ్రదర్ అనే గుర్తింపు తెచ్చుకున్నాను. అంతేకాకుండా మీకు నేను గత వీడియోలో చెప్పాను, బైబుల్ డే అని వచ్చిందంటే రామాంతపురం సెమినరీలో అది పక్కా ఫిక్స్డ్. ఫస్ట్ ప్రైజు బ్రదర్ చిన్నయ్యదే, పూదోట, ఇక నో క్వశ్చన్. ఆ సంవత్సరపు బ్రదర్లు అందరూ తెలుసు, ముఖ్యంగా మా క్లాస్మేట్ బ్రదర్స్ అందరూ తెలుసు. 43 మంది ఉన్నాము, 12 మిత్రాసనంలో ఉన్నారు. వారు ప్రత్యక్ష సాక్షులు, ఇది చూస్తున్న వాళ్ళు తెలుసుకోవచ్చు. బైబిల్ క్విజ్ ద్వారా కూడా, అంటే థియలాజికల్ క్విజ్, బైబిల్ క్విజ్ అంటే చిన్న ఆశమాష కాదండి, చాలా టఫ్గా ఉంటుంది. వాళ్ళు రెఫరెన్స్ చదువుతారు, టక్కున వెంటనే ఆ కొటేషన్ చెప్పేసేయాలి కంఠపదంగా, లేదా వాళ్ళు కొటేషన్ చదువుతారు, రెఫరెన్స్ చెప్పాలి. ఇట్లా రకరకాలుగా. ఇంకోటి బజర్ రౌండ్ అని ఉంటుంది, అది చాలా టఫ్. అన్ని రౌండ్లలో విజయవంతంగా నేను చెప్పగలిగాను. తద్వారా కూడా నేను గుర్తింపు, అది కూడా దేవుడిచ్చినటువంటి ఒక తలాంత్, తద్వారా కూడా నేను గుర్తింపు తెచ్చుకున్నాను. అయితే సంవత్సరం చివరిలోకి వచ్చాం.
ఇప్పుడు బిషప్ గారు, ఉడుమబాల బిషప్ గారు, అప్పుడు రెక్టర్ గారు, వారి జూబిలీ వచ్చింది. వారి స్వగ్రామంలో జూబిలీ జరుగుతుంది. అప్పుడు టీసీబీసీ మీటింగ్ అప్పుడే అయిపోయింది. ఆ మీటింగ్లో రెక్టర్ గారి జూబిలీ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు కాగితం మరిదాస్ బిషప్ గారు భోజనం గదిలోకి వచ్చి అనౌన్స్మెంట్ చేసి వెళ్ళారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫ్రీ అన్నారు. మేమందరం జూబిలీకి వెళ్ళాము. ఉడుమబాల రెక్టర్ గారి జూబిలీకి వెళ్ళాము. తిరిగి మేము వెంటనే డిసిప్లిన్గా సెమినరీకి రావాలని వస్తే ఎవరు లేవు, చాలామంది రాలేదు. తొందరలో ఒక 10 days గ్యాప్లో తపస్కాలం రాబోతుంది. మాకు డే అవుట్ ఉంటుంది, సినిమా 1 day ఫ్రీ, అది మూవీకి వెళ్ళొచ్చు, షాపింగ్కి వెళ్ళొచ్చు, మా ఇష్టం. నేను అనుకున్నాను నాతో పాటు ఒక 4-5 ఉన్నాం. నేనంతే అనుకున్నాను, తపస్కాలంలో ఆ డే ఆఫ్ సమయంలో సినిమాకి వెళ్ళటం భావ్యం కాదు. సరే, ఉన్నటువంటి సమయాన్ని ఇప్పుడు ఉంది, చాలా సమయం ఉంది, ఎర్లీగా వచ్చాము. సరే ఇప్పుడే ఒక మూవీకి వెళ్దామని చెప్పేసి ఉప్పల్లో ఒక థియేటర్కి ఒక 5 కలిసి మూవీకి వెళ్ళాం. ఒక మల్లేశ్వరి అనే మూవీకి వెళ్ళాం. అదే ఆ మూవీ సమయంలో ఇంటర్వెల్ టైంలో మాలో ఒకరు హైదరాబాద్ మేత్రాసనానికి అగ్రపేటకు చెందినటువంటి మా క్లాస్మేట్ ఏదన్నా కొనుక్కుందాము, ఆకలి అవుతుందని బయటికి వెళ్ళాడు. ఆ మూవీకి 3 ఫాదర్లు వచ్చారు. ఈ వెళ్ళిన బ్రదర్ గారు కొనుక్కొని కదలకుండా రాక వారికి గుడ్ ఈవినింగ్ ఫాదర్ అని విష్ చేశాడు, తనకున్నటువంటి గౌరవం భావాన్ని బట్టి. దాన్ని వాళ్ళు అఫెన్స్గా తీసుకున్నారో లేకపోతే తెలియదు. ఇక వచ్చి చెప్పాడు. ఆ ఆఫ్ సినిమా అంతా కూడా చెమట్లో పడతా చూసాము. సరే, వెళ్ళలేకపోయాము, చూసాము. ఇక వచ్చిన తర్వాత టెన్షన్, ఏమవుతుందా, మళ్ళా ధైర్యం, మాకు ఫ్రీ డేనే కదా, పర్మిషన్ ఇచ్చారు, రోజంతా ఫ్రీ అన్నారు, ఆ ఫ్రీ టైంలోనే కదా మనం చూసాము అని అలా ఉన్నాం. 2 రోజుల తర్వాత మమ్మల్ని పిలిపించారు. పిలిపించి మీరు ఎందుకు వచ్చారని ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత చూడండి, ఇక బతికితే గురువుగా ఉండాలి, లేకపోతే ఈ జన్మ వేస్ట్, వ్యర్థం అనుకుంటున్న సమయంలో నా యొక్క దైవ పిలుపు ప్రశ్నార్థం అయిపోయింది. ఎందుకు అంటే, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఇది అతిశయోక్తి కాదు, ఏదో చెప్పాలని చెప్పడం కాదు, ఇది అక్షర సత్యం అండి. సెమినరీకి తెలిసినటువంటి సత్యం. ఎవరైతే ఈ 5 లేదా 6 ఉన్నాం, 6 వెళ్ళామో, హైదరాబాద్ అగ్రపేట నుంచి ఒక 3, గుంటూరు మెత్రాసు నుంచి నేనొక్కడనే, నల్గొండ మెత్రాసు నుంచి 2, మొత్తం 6. ఈ 6 తీసేసేయాలి, సెమినరీ నుంచి డిస్మిస్ చేసేసేయాలి. వీరికి సీరియస్నెస్ లేదు, ఒకేషన్ మీద దైవ పిలుపు మీద వీళ్ళకి శ్రద్ధ లేదు అని చెప్పేసి డిస్కషన్ నడిచింది. స్టాఫ్ మీటింగ్ పెట్టారు. ఆ స్టాఫ్ మీటింగ్లో సంభాషణలు, మరి వాదోపవాదాలు, చర్చలు అన్నీ జరుగుతున్నాయి. మమ్మల్ని తీసేసేయాలి, ఇంటికి పంపించాలని. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి చాలా ఆందోళనలో, ఆవేదనలోకి వెళ్ళిపోయాను. అయితే ఒకరోజు ఆందోళన పడ్డాను, రెండో రోజు చాలా నిద్రలేని రాత్రులు గడిపాను, రెండో రోజు చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. ఈ స్టాఫ్ మీటింగు మా గురించి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు నడిస్తే బాగుండేది. నెల రోజుల పాటు నడిచింది. అంటే వాదోపవాదం జరుగుతున్నాయి. ఇది తప్పు కాదని కొంతమంది, ఇది తప్పేని కొంతమంది. మరి చూడండి, ముఖ్యంగా 2 వారాలు అయితే, 3వ వారంలో కొంత ధైర్యం పుంజుకున్నాను. 2 వారాలు అయితే నిద్రలు లేని రాత్రులు గడిపాను. కన్నీటి ప్రార్థన చేశాను, అయ్యా ఇప్పటి వరకు నన్ను బాగా నడిపించావు, ఎక్కడ నాకు ఏ తప్పు చేయలేదు, ఏ మచ్చ కూడా లేదు, ఏమిటి ఈ నరక యాతన, నిద్రపోలేకపోతున్నాను, భోజనం చేయలేకపోతున్నాను, మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను, నా గురించి స్టాఫ్లో మీటింగ్లో చర్చ జరుగుతుంటే నేను అందరినీ ఫేస్ చేయలేకపోతున్నాను, ఏమిటి నాకు ఈ అగ్ని పరీక్ష అని నేను ఒక్కడనే నా ఫ్రీ టైంలో చేపల్లో కూర్చొని కన్నీటి ప్రార్థన చేశాను. చేసిన తర్వాత నాకు తెలియని ధైర్యం నాకు వచ్చింది. ఇక నీ చిత్తమైతే నన్ను ఎన్నుకో, నీకు ఇష్టం లేకపోతే నీ చిత్తమయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. అయితే జరిగిన చర్చ ఏమిటంటే, వీళ్ళు తప్పు చేశారు కాబట్టి వీరిని బయటికి పంపించాలని ఒక ఫాదర్ గారు అన్నారట. మరి ఆయన ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్. ఆయనని జరిగిన సన్నివేశాన్ని తన చదువుకున్న భాషలో చెప్పాడు. ద డిసీజ్ ఈజ్ సేమ్, దేర్ ఫోర్ ద ట్రీట్మెంట్ ఆల్సో షుడ్ బి ద సేమ్. కరెక్ట్ చెప్పాలంటే
జ్వరం వచ్చిందండి, అందరికీ వచ్చింది జ్వరమే, అది డిసీజ్. దాని ట్రీట్మెంట్ ఏమిటి? డోలోనో పారాసెటమాలో ట్రీట్మెంట్. మరి డిసీజ్ ఒకటే అయినప్పుడు ట్రీట్మెంట్ కూడా ఒకే విధంగా ఉండాలి. వీరిని బయటికి పంపించాలంటే వారు కూడా వారి యొక్క దాంట్లో నుంచి, ఆ జీవితంలో నుంచి డిస్మిస్ అవ్వబడాలి అని ఫాదర్ గారు. తర్వాత రెక్టర్ ఫాదర్ గారు చాలా బలంగా మా తరపున వాళ్ళు వాదనలు వినిపించారు. ఆ తరువాత డిస్మిస్ కాస్త డీబార్ చేద్దాం, ఒక సంవత్సరంకి వచ్చింది, కొంత ఊపిరి పీల్చుకున్నాం. ఇక డీబార్ అనేసరికి మరలా ఎవరైతే ఆ గోల్డ్ మెడలిస్ట్ ఫాదర్ గారు ఉన్నారో అని అన్నారట, ద సేమ్ ఫార్ములా అప్లైస్ టు యూ ఆల్సో బికాస్ యు ఆర్ హోల్డింగ్ ది బ్లెస్డ్ సాక్రమెంట్. ఇఫ్ దే ఆర్ టు బి debarred for 1 year, you also should be the same. Injustice should not be done అని ఆత్మపూరితులై ఆత్మ ప్రేరణతో చేసిన కన్నీటి ప్రార్థన కావచ్చు, వేడుకోలు వినిపించినటువంటి ఆ హృదయంతో చేసిన ప్రార్థన కావచ్చు, దేవుడు ప్రేరణ కలిగించి మరి ఆ ఫాదర్ గారి ద్వారా, మరి రెక్టర్ ఫాదర్ గారి ద్వారా బలంగా మాట్లాడి చివరికి డిస్మిస్ లేదండి, డీబార్ లేదండి, చిన్న వార్నింగ్ ఇచ్చి ఎక్స్క్యూజ్ లెటర్ రాపించుకున్నారు. ఊపిరి పీల్చుకున్నాం. దేవుడు గొప్పవాడు. తాను పిలుచుకున్న వాళ్ళని తను ఎలా మలుచుకోవాలో తెలిసినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. తన ప్రణాళికని చూడండి ఏ విధంగా మలుస్తూ ఉన్నాడు. ముఖ్యంగా నా పిలుపు పట్ల అయితే నేను అనుకున్నాను, నా పని అయిపోయింది అనుకున్నాను, ఇక పెట్టే బెడ సర్దుకుని ఇంటికి పోవటం అనుకున్నాను. తర్వాత తెలిసింది వీరికి పిలుపు పట్ల అంత బాధ్యత లేదు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ రిగార్డింగ్ దేర్ వొకేషన్, దే ఆర్ నాట్ సీరియస్ ఆఫ్ దేర్ కాల్, దేర్ ఫోర్ దే షుడ్ బి డిస్మిస్డ్ అన్నప్పుడు మా రిపోర్ట్లు 3 వారాల క్రితమే, ఈ సంఘటన జరగకముందు 3 వారాల క్రితమే మా రిపోర్ట్లు అయిపోయినాయి. స్టాఫ్ మీటింగ్లో రిపోర్ట్లు అయిపోయినాయి. మా అందరి రిపోర్ట్లు తీశారు. అందరి రిపోర్ట్లు బాగానే ఉన్నాయి. నా రిపోర్ట్ కూడా చాలా బాగుంది. క్రమశిక్షణ అని వాళ్ళే చెప్పారు. ఎవరైతే డిస్మిస్ అన్నారో విధేయతలో చిన్నయ్య బ్రదర్ చాలా బెస్ట్ అని నా విధేయత గురించి బాగా చెప్పారు. నా మార్కులు అన్ని సబ్జెక్టులో మార్కులు బాగా వచ్చినాయి. మరి అన్నింటిలో ముందంజలో ఉన్నాము. రెగ్యులర్ టు ద ప్రేయర్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. సో దే ఆర్ సీరియస్ బికాస్ ఆఫ్ దేర్ సీరియస్నెస్ దే ఆర్ ఏబుల్ టు స్కోర్ దిస్ మెనీ మార్క్స్. రిపోర్ట్ బాగుంది, అన్నీ బాగున్నాయి, వాళ్ళు సీరియస్గానే ఉన్నారని చెప్పి మాకు అవకాశాన్ని ఇచ్చారు. ఆ విధంగా మేము దేవుని యొక్క పిలుపులో ముందుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ ఇయర్ అంతా బాగానే గడిచిపోయింది. థర్డ్ ఇయర్ మరి తర్వాత ఎగ్జామ్స్లో కానీ అన్నింటిలో ముందంజలో ఉన్నాను. మరి ప్రతి విషయంలో కూడా దేవుడు నన్ను అపారంగా దీవించాడు. ముఖ్యంగా నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్, నా సహచరులు, ముఖ్యంగా మా విలేజ్ మేట్ ఫాదర్ బ్రదర్ రవి గారు ఉన్నప్పుడు వారు ఇచ్చిన ప్రోత్సాహం, వారి సహకారం, వారు నిజంగా ఎంతో నాకు సపోర్ట్ చేశారు. వొకేషన్ విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో. ఆ విధంగా 4 సంవత్సరాల ఈ తర్ఫీదుని విజయవంతంగా ముగించుకొని దివంగత ఎమెరిటస్ బిషప్ గారు మాథ్యూ కురియన్ చెన్నెల్ గారు వారి చేతుల మీదుగా మరి డీకన్ పట్టాన్ని స్వీకరించాను. ఆ తర్వాత మరి మేత్రాసనానికి తిరిగి వచ్చాము డీకన్గా. మేత్రాసనం తిరిగి వచ్చి పాస్ సెంటర్లో డీకన్గా నేను నా సేవలు ఫాదర్ మద్దినేని ప్రకాష్ గారి దగ్గర నా డీకన్ మినిస్ట్రీని కొనసాగించాను. మరి 2007 సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖున గుడి పట్టాభిషేకాన్ని పొందాను. మహాగ్రంథ వహించిన డాక్టర్ గాలిబాలి గారి చేతుల మీదుగా మా స్వగ్రామం రాయపాడులో నేను, ఫాదర్ నర్సిటీ రవికుమార్ గారు, అదేవిధంగా ఫాదర్ నర్సిటీ కిషోర్ బాబు గారు, ఎంఎస్ఆర్ఎస్ కాంగ్రిగేషను, మేము ముగ్గురం కూడా మరి అదే రోజున గురువులుగా అభిషేకాన్ని పొందాము.
ఆ విధంగా ఎంతో ఉత్సాహంతో ఒక నూతన గురువుగా నా మొదటి సంవత్సరపు పరిచర్య జీవితాన్ని నేను పెరంగిపురం బాలయేసు కేథడ్రల్ దేవాలయంలో నా మొట్టమొదటి అపాయింట్మెంట్ని పొందాను. మహాఘనత వహించినటువంటి గాలిబాలి గారి పీఠాధిపత్య నేతృత్వంలో నా యొక్క ఈ గురు పరిచయ జీవితాన్ని నేను ప్రారంభించాను. ఒక సంవత్సరం పాటు పెరంగిపురం కేథడ్రల్ దేవాలయంలో సహాయ గురువుగా నేను పనిచేయటం, సేవలు అందించటం నాకు ఎంతో తృప్తిని, ఆనందాన్ని ఇచ్చింది. నేను గురువు అయిన తొలినాళ్ళల్లో ఆ నూతన గురుత్వ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఇక అంతా ప్రశాంతంగా ఉంటుంది, ఎంత సంతోషం అని సంతోషంతో గంతులు వేసుకుంటా ఈ సేవా జీవితాన్ని ప్రారంభించాం. వెళ్ళే కొంది రకరకాల మరి విధానాలని మనం చూస్తున్నాం. బాగుంటుంది, నిరుత్సాహం వేస్తుంది, దిగులేస్తుంది, ఎన్నో ప్రశ్నలు. ఇక మొదటి సంవత్సరం గడిచిన తర్వాత ఆ పెరంగిపురంలో వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని సవాళ్ళు, కొన్ని మంచి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు, సవాళ్ళు, పెను సవాళ్ళు, మరి ఎన్నో ఎదురీతలు నేను చూడటం ప్రారంభించాను. మరి ఆ ఒక్క సంవత్సరం నేను పనిచేసినప్పుడు నిరంతరాయంగా నిర్విఘ్నంగా నేను శ్రమించడం జరిగింది. అంటే నా గురించి నేను డాబులు చెప్పుకోవడం కాదండి. అప్పుడు 9 గ్రామాలు ఉన్నాయి కేథడ్రల్ దేవాలయ పరిధిలో. 9 గ్రామాలు. ఫాదర్ జిఎల్ మరెడ్డి గారి దగ్గర నేను సహాయ గురువుగా పనిచేశాను. వారికి ఆరోగ్యం అంతగా బాగుండేది కాదు. దాదాపు అన్ని గ్రామాలకి నేను ఒక్కడనే వెళ్ళేవాడిని, మరో గురువు లేరు. మరి ఒక గురువుగా నేనుండి ఇక్కడ కుటుంబ ప్రార్థనలు, మరిదల సభ్యులు, సొడాలిటీ సభ్యులు, మరి చిన్నపిల్లల విభాగం, సండే స్కూల్ కూడా వెళ్ళేవాడిని. వాళ్ళల్లో ఆ సండే స్కూల్కి వచ్చిన వాళ్ళల్లో వత్తాసు బాలూరులో ఒక గురువు కూడా అవడం జరిగింది. సారీ, ఒకరు కాదు, ఎస్సీజీ కాంగ్రిగేషన్లో కూడా మరొకరు ఉన్నారు, ఫాదర్ పవన్. ఇక్కడ మెత్రాసిన గురువుల్లో ఫాదర్ నిఖిల్ తేజ. మరి అటు వారితో కలిసి చిన్న చిన్న పిక్నిక్లు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఇవన్నీ కూడా నిరంతరాయంగా పనిచేశాను. అప్పుడు అనుకునేవాడిని, క్షణం తీరుకుండేది కాదు. అప్పుడు అనుకునేవాడిని, గురు జీవితం అంటే బయట వాళ్ళు చూసే అంత అందమైన అద్దాల మేడ కాదు, భవంతులు కాదు, సరదాలు కాదు, కారులు కాదు, సన్మానాలు కాదు, శాలువాలు కాదు, దండలు కాదు. దాని వెనకాల కానరాని గుచ్చుకునే ముళ్ళు కూడా ఉన్నాయి. ఇది ముళ్ళబాట, రాళ్ళబాట, ఎత్తుపల్లాలు ఎన్నో ఉంటాయి అని అప్పుడే చూడటం ప్రారంభించాను. పిల్లరా, ఒక సంవత్సరపు జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నేను. దేవుడు నన్ను అలా నడిపించాడు, అలా మలుచుకుంటూ వెళ్తున్నాడు. ఎంత శ్రమించాను అంటే కొన్నిసార్లు భోజనం చేయడానికి కానీ లేదా ఇతర విషయాలకు కూడా టైం ఉండేది కాదు, సమయం ఉండేది కాదు. అంతగా శ్రమించడం జరిగింది. నేను అనుకున్నాను ఆ సంవత్సరం అయిపోయేసరికి అమ్మయ్య ట్రాన్స్ఫర్ వచ్చి నెక్స్ట్ ఇయర్ పని తక్కువగా ఉండే విచారణ వస్తే బాగుండు అనుకున్నాను. ట్రాన్స్ఫర్ అనుకున్నట్టుగానే దేవుడు ఇచ్చాడు, మనసులో తలచాను, ట్రాన్స్ఫర్ వచ్చింది. ఎక్కడికి సెకండ్ ఇయర్ ట్రాన్స్ఫర్ అంటే సెయింట్ ఆగ్నెస్ విచారణ గుంటూరు, ఫాదర్ పామశెట్టి థామస్ గారి దగ్గరికి ట్రాన్స్ఫర్ వచ్చింది. మరి సెయింట్ ఆగ్నెస్ దేవాలయానికి సహాయ గురువుగా నేను వచ్చాను. వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ 7 గ్రామాలు ఉన్నాయి. మరి ఫాదర్ గారు మీ అందరూ తెలుసు, ప్రముఖ గాయకులు, చక్కగా పాటలు పాడతారు, పేరు పెక్కేతున్నటువంటి గాయకుడు ఫాదర్ థామస్ గారు. ఎక్కువగా పాటలతోటి కొత్త పాటలు రాయటం, మరి ఇక్కడ ప్రధాన దేవాలయం చూసుకుంటూ ఇక్కడ పనిపాట్లు చూసుకుంటూ బిజీగా ఉంటారు. మరి గ్రామాల బాధ్యత పూర్తిగా నాకు అప్పగించారు. మరలా అదే పని కొనసాగుతుంది ఇక్కడ.
ఫాదర్ గారికి రకరకాల ఇన్నోవేటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇన్నోవేటివ్గా ఫ్లెక్సీస్ని డిజైన్ చేయటం నాకు బాగా ఇంట్రెస్ట్, డిజైన్ చేయాలని. అదే విధముగా మరి ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కూడా ఎంతో చొరవ తీసుకొని చేసేవాడిని. ఫాదర్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు చెప్తూ ఉంటారు, చిన్నయ్య, ఐ బ్లెస్డ్ విత్ సో మెనీ వండర్ఫుల్ అసిస్టెంట్స్, అసోసియేట్ ప్రీస్ట్స్, యు ఆర్ ది వన్ ఆఫ్ బెస్ట్ మై అసోసియేట్ అని ఇప్పుడు కూడా చెప్తారు. అంటే ఈ మేత్రాశ్రమంలో మా కుటుంబం నుంచి 5 గురువులు ఉన్నారు. ఏ రోజు కూడా మా పెదనాన్నగారు గురువు ఉన్నారు అని ఆలోచన ఉండేది కాదు. కష్టపడాలి, పని చేయాలి, నాకంటూ ఒక గుర్తింపు నేను తెచ్చుకోవాలి. అదే కాకుండా నేను రామంతపూర్ సెమినర్లో ఉన్నప్పుడు అక్కడ ప్రొఫెసర్లు చెప్పేవాళ్ళు, ద ఫస్ట్ 3 years ఆర్ వెరీ ఇంపార్టెంట్, ద రెస్ట్ ఆఫ్ లైఫ్ విల్ బి డిసైడెడ్, రెస్ట్ ఆఫ్ మినిస్ట్రీ విల్ బి డిసైడెడ్ ఫస్ట్ 3 years. పౌల్ గారి లాగా షుడ్ హ్యావ్ జీల్ ఫర్ ద మినిస్ట్రీ ఫర్ క్రైస్ట్ అని చెప్పేవాళ్ళు. ఆరని అగ్నిలాగా మీరు మీ పరిచయ కొరకు దాహంతో ఉండాలి. పౌలు గారు చెప్పేవాళ్ళు తన యొక్క మాటల్లో, పౌలిన్ థియాలజీ చెప్పేటప్పుడు కూడా ఫాదర్ మైకేల్ సంగ్ గారు చెప్పేవాళ్ళు, యూ హ్యావ్ టు క్రష్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మినిస్ట్రీ ఫర్ ద పీపుల్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఫర్ క్రైస్ట్ అని చెప్పేవాళ్ళు. ఇంతే చెప్పేవాళ్ళు. మీరు ఎంత నలగొట్టబడితే, ఎంత విరగొట్టబడితే ఆ తదుపరి జీవితంలో మీరు అంతగా మీరు రాణిస్తారు, మీరు వెలుగుతారు అని చెప్పి నాకు అదే మాటలు నా చెవుల్లో రింగు మోగుతూ ఉంటాయి. నేను ఎంతవరకు కొంత రెస్ట్ తీసుకోవాలనిపించినా కూడా దేవుడు నన్ను మాత్రం వదలలేదు. మరలా ఇక్కడ 7 గ్రామాలకి వెళ్ళేవాడిని. ఆదివారం పూట అయితే ఉదయం 4 గంటలకు లెగిస్తే రాత్రి 11:30 అయింది నిద్రపోయేసరికి. తిన్నానా తినలేదా అది వేరే విషయం. అంతగా శ్రమించేటువంటి పనిలో మళ్ళా నన్ను పెట్టాడు. నేను అనుకున్నాను, మరి ఇక్కడ నా 2వ సంవత్సరపు పరిచర్యని కొనసాగించాను. అప్పుడు ఇక్కడ జేఎంజే సిస్టర్స్ దాదాపుగా ఒక 45 నుంచి 50 మంది ఉండేవాళ్ళు. 4 కమ్యూనిటీస్ ఉండేవి. హాస్పిటల్ మినిస్ట్రీ ఉంది ఇక్కడ, స్కూల్ మినిస్ట్రీ ఉంది ఇక్కడ, మరి సోషల్ సర్వీస్ సెంటర్ ఉంది ఇక్కడ, మరి అన్ని విభాగాల వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. మరి నేను అసిస్టెంట్గా పనిచేసినటువంటి సమయంలో ఇప్పుడు కూడా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. సిస్టర్ పరిశుద్ధం గారు కావచ్చు, సిస్టర్ ఇన్నేసం గారు కావచ్చు, ఇంకా ఎంతోమంది ఇక్కడ సిస్టర్ లిటీషియా కావచ్చు, సిస్టర్ గ్లాడీ కావచ్చు, సిస్టర్ పౌలిన్ జోసెఫ్ గారు కావచ్చు, సిస్టర్ జ్యోతి గారు కావచ్చు, ఇంకా చాలామంది సిస్టర్సు సగానికి సగం మంది పైగా నేను ఇక్కడ పనిచేసినప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సిస్టర్ రోజలిన్ కావచ్చు, సిస్టర్ ఇగ్నేషియస్ ఉన్నారు అక్కడ, ఇంకా వాళ్ళు కావచ్చు, ఇక అనేక మంది వాళ్ళే ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు చూశారు ప్రత్యక్షంగా. ముఖ్యంగా పౌలిన్ జోసెఫ్ సిస్టర్ గారు నా శ్రమను చూశారు, నేను పనిచేసే విధానాన్ని చూశారు, అప్పట్లో చెప్పిన ప్రసంగాలను చూశారు. మరి 1 సంవత్సరం ఇక్కడ ఫాదర్ థోమస్ గారి ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎప్పుడు నన్ను ఖాళీగా వాళ్ళు ఉంచేవాళ్ళు కాదు, నేను ఉండేవాడిని కాదు. ఇక 2nd year అయిపోయింది, మరలా ట్రాన్స్ఫర్ అయితే బాగుండు, ఈసారి కొంత ఇప్పుడన్నా కనీసం పని తక్కువగా ఉండే విచారణ వస్తే బాగుండు అనుకున్నాను. అద్భుత విధంగా ఈ 2 సంవత్సరాలకే తర్వాత 3వ సంవత్సరంలో నేను విచారణ గురువు అయ్యాను. మా బ్యాచ్లో ఒకరు తప్ప అందరూ విచారణ గురువులు అయ్యాం. నన్ను ఇక్కడి నుంచి పెద్దవడ్లు పూడి విచారణ గురువుగా నన్ను ప్రమోట్ చేశారు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఎప్పుడైతే నేను ఆ మాట విన్నానో నాలో తెలియనటువంటి ఒక భావన, ఇంగ్లీష్లో అంటారు గూస్ బంప్స్ అంటారు, నిజంగా ఎంతో సంతోషం వేసింది. నేను భావోద్వేగానికి గురయ్యాను. నేను ఎక్కడైతే చదువుకున్నానో, ఎక్కడైతే ఏ ప్రాంగణంలో నుంచి నా తల్లి నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు ఆ మార్కులు చూసి కన్నీరు కార్చిందో, ఎక్కడైతే దైవ పిలుపుగా నాకు బీజం పడిందో, మొదటి విచారణ గురువుగా అదే విచారణకి దేవుడు నన్ను నడిపించాడు. నిజంగా ఇది ఆయన నన్ను మలచడంలో, నన్ను నడిపించడంలో, నన్ను ఆయన తన పనికి వాడుకోవటంలో చేసిన గొప్ప అద్భుతంగా భావించాను. ఎంత అద్భుతం అనుకున్నాను. నేను విచారణ గురువుకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంగణంలోకి అడిగి పెట్టేటప్పుడు వాగ్దాన భూమిలోకి వెళ్తున్నట్టు అనిపించింది. నిజంగానండి, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. మోకరించి ఆ ప్రాంగణంలోకి వెళ్ళగానే గుడి ఎదురుగా మోకరించి ముద్దు పెట్టుకున్నాను ఆ నేలని. అప్పుడే మరలా నేను నా లగేజ్ తీసుకొని ఆ బంగ్లాలోకి వెళ్ళాను. ఎంత ఆశ్చర్యకరం. ఎక్కడైతే నేను ఓడిపోతాను అనుకున్నానో, ఎక్కడైతే నా భవిష్యత్తు గురించి
నా తల్లి కన్నీరు కార్చిందో అక్కడికే దేవుడిని నడిపించడం నేను నిజంగా ఇది ఒక గొప్ప అద్భుతంగా భావించాను. అక్కడ 1 సంవత్సరం పాటు సేవలు అందించాను. అక్కడ కూడా 8 గ్రామాలు ఉన్నాయి. విపరీతమైన పని అండి. అక్కడ నువ్వు కూర్చున్నావు అనుకున్నా కూర్చునే పరిస్థితి కాదు, ప్రజలు కూర్చొని. ఆ 1 సంవత్సరం పాటు నేను ఎన్నెన్నో వినూత్న కార్యక్రమాలు అక్కడ ప్రారంభించాను. ముఖ్యంగా పాదయాత్ర అనేది అప్పుడే కొత్తగా వస్తుంది. రవీంద్రపాడు జనతా థియేటర్ దగ్గర నుంచి నేను పాదయాత్ర మొట్టమొదటిసారిగా పెడితే అందరూ అనుకున్నారు ఫాదర్ పిలిచి పెట్టింది ఎవరు వస్తారు అనుకున్నారు. నా దగ్గర పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. ఆ పేపర్లో పడింది 3,000 మందికి పైగా. అక్కడ ఫ్లైఓవర్ ఉంది. ఈ చివరి నుంచి ఉంటే ఆ చివరి వరకు జనాలు తండోపతండాలి. ఇది అతిశయోక్తి కాదు, ఐ హ్యావ్ ఎవిడెన్స్ విత్ మీ. ఆ పాదయాత్రలో ప్రభు సిలువ యాత్రలో ఆ సిలువను పట్టుకొని మరి అందరూ కూడా ప్లకార్డ్స్ పట్టుకొని ఆ తపస్కాలంలో చెప్పులు లేకుండా ప్రభు పాటలు పాడుకుంటూ స్తుతిగీతాలు పాడుకుంటూ మరి ఆ సిలువ మార్గం చెప్పుకుంటూ అందరం వచ్చే మొట్టమొదటిసారిగా నేను అక్కడ ఆ కార్యక్రమాన్ని పరిచయం చేశాను. అదేవిధంగా 9 మంగళవారాలు చుట్టుపక్కల గ్రామాల వారికి అంతునవరంటే తెలియదండి, ఎవరికి తెలియదు. ఒక్క వడ్లపూడిలో తప్పనిచ్చి గ్రామాల వారికి అంతగా అంతునవరి గురించి తెలియదు. మొట్టమొదటిసారిగా అంటే ఫాదర్ కిరణ్ దాసరి కిరణ్ గారు ఆ మందిరాన్ని పూర్తి చేసే సమయంలో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. నేను వచ్చాను. అక్కడ 9 మంగళవారాలు అనేది అప్పట్లో ఇక్కడ గోవిందరాయన ఫాదర్ గారు ప్రారంభించారు ఈ గుంటూరు నగరంలో. అంత తప్పనించి ఎక్కడా లేదు. వారిని చూసి నేర్చుకొని నేను వడ్లపూడిలో 9 మంగళవారాలు అని ఒక పాంప్లెట్ అచ్చేయించి 9 మంది ప్రీచర్స్ నేను సేకరించి వారిని ఆహ్వానించి నడిపించాను. అది వడ్లపూడి ప్రజలకి ఈరోజు కూడా తెలిసినటువంటి సత్యం. మీరు కావాలంటే వడ్లపూడి వెళ్ళి అడగచ్చు. మొట్టమొదటిసారిగా ప్రారంభించాం. 9వ మంగళవారానికల్లా అన్ని గ్రామాల వారు అసలు ఆకాశము ఈనిందా అన్నట్టుగా భక్తులు విపరీతంగా వచ్చారండి. సాక్ష్యాలు చేయడం ప్రారంభించారు. ప్రతి గ్రామంలో కూడా అంతుని వారి భక్తి పట్ల తెలియచేయగలిగారు. మరి ఆ తదుపరి తపస్కాల కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు మరి విజయవంతంగా ఆ విచారంలో 1 సంవత్సరం ముగించిన తర్వాత అనేక కార్యక్రమాలు దేవుడు దీవించిన తర్వాత అప్పుడు గాలివాలి బిషప్ గారు కోల్పింగ్ సెంటర్ ఈ డైరెక్టర్గా నన్ను నియమించాలని ఆలోచన చేశారు. మరి ట్రాన్స్ఫర్ టైం కల్లా దానికి బదులుగా కనపర్తి దివ్యబాలయ పుణ్యక్షేత్ర డైరెక్టర్గా నన్ను నియమించాను.